హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఈరోజు పప్పు చెగుడులు చేసి చూపిస్తున్నాను. అవి శనగపప్పుతో. ఇవి చాలా గుల్లగా టేస్ట్గా వస్తాయి. చూడండి, చేత్తో విరిపినా కూడా చక్కగా విరిగిపోతాయి. చూడండి, వీటిని గ్యాస్ స్టవ్ మీదే కాదు, ఇండక్షన్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నీళ్ళని పోసుకోవాలి. 3 గ్లాసుల నీళ్ళు పోసి మరగనివ్వాలి. 3 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. 2 గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పుని 2 చారళ్ళు వేస్తున్నాను. 3 స్పూన్ల ఎండుకారం, 1 చారెడు జీలకర్రని కూడా దీంట్లో వేస్తున్నాను. చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో చెగోడీలు చేసినప్పుడు మాత్రమే నేను సోడాని వాడతాను. 1 స్పూన్ ఇంగువ, 2 చారెళ్ళు తెల్ల నువ్వుల్ని దీంట్లో వేసుకోవాలి. నువ్వుల టేస్ట్ చెగోడీలు చాలా బాగుంటుంది. నీళ్లు మరిగాయి, బియ్య పిండిని వేస్తున్నాను. ఇది మిల్లులో ఆడించిన పిండి, పొడి పిండి. 3 గ్లాసుల నీళ్ళకి 4 గ్లాసుల బియ్య పిండి పట్టింది. బియ్య పిండి వేసిన వెంటనే స్టవ్ ఆపుకొని కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి కలపాలి. కలిపిన తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత గిన్నెలో పిండిని ఒక పళ్ళెంలోకి తీసుకొని దగ్గరగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా కలపడం వలన అది దగ్గర పడుతుంది. చూపించిన విధంగా పిండిని దగ్గరగా కలుపుకోవాలి. చేతికి కొంచెం నూనె రాసుకొని పిండిని బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలపడం వలన పిండి తొందరగా ఎండిపోదు. చూపించిన విధంగా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. అప్పుడే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కలిపిన పిండిలోంచి కొంత భాగాన్ని తీసుకొని మిగతా పిండికి మూత పెట్టుకోవాలి, ఎండిపోకుండా. తీసుకున్న పిండిని పళ్ళ మీద పెట్టి చూపించిన విధంగా ఒత్తుకోవాలి. ఇక్కడ టేబుల్ కూడా ఎల్లో కలర్లో ఉంది కదా, అందుకోసం దాని మీద చూపించట్లేదు. పళ్ళాన్ని బోర్లించి దాని మీద చూపిస్తున్నాను. ఇలా ఒత్తుకున్న తర్వాత చాకు సాయంతో మనకి కావలసిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. నేను ఒక పీస్ని తీసుకొని ట్రై చేస్తున్నాను ఏ సైజు వస్తుంది అనేది. కరెక్ట్ సైజు వచ్చింది. ఇంకా కావాలి అంటే పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగే మిగతా ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను 2 రకాల చెగోడీలు చేస్తున్నాను, అందుకోసం ఇంకొంచెం పెద్ద సైజు కూడా కట్ చేస్తున్నాను. ఈ పెద్ద సైజు చెగోడీలకి శనగపప్పుని అంటిస్తాను. ఇప్పుడు నేను చేస్తున్నవన్నీ పప్పు చెగోడీలే, కాకపోతే ఈ పెద్ద సైజు చెగోడీలకి శనగపప్పుని ఇంకొంచెం ఎక్కువ అద్దుతాను అన్నమాట. అది అలాగో చూపిస్తాను. చెగోడీలు చేయడానికి 2 గంటల ముందు శనగపప్పుని ఒక పావు పప్పు నానబెట్టుకున్నాను. దాంట్లోంచి 2 చారెళ్ళు నీటిలో వేశాను. మిగతా పప్పుని ఇలా వడగట్టి పెట్టి ఉంచుకోవాలి. నీళ్ళు ఓడిపోయిన తర్వాత ఆ పప్పుని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. నువ్వులను కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. వాటిని కొంచెం తడిపి పెట్టుకోవాలి. కొంచెం పిండి తీసి చెగోడీలాగా ఒత్తుకున్న తర్వాత శనగపప్పుని చూపించిన విధంగా అద్దుకోవాలి. ఒక సైడ్ అద్దిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకొని మళ్ళీ పప్పుల్ని అద్దుకోవాలి. మధ్యలోనే కొంచెం నువ్వులను కూడా వేసుకొని ఒత్తుకోవాలి. పప్పుల్ని అద్దుకొని చెగోడీ చేయడం ఒక పద్ధతి, చెగోడీ చేసిన తర్వాత పప్పుల్ని అద్దడం ఇంకో పద్ధతి. 2 రకాలు చూపిస్తాను నేను. ఇంకొకసారి చూసేయండి చెగోడీ చేయడం. కొంచెం పిండి తీసుకొని ఒత్తిన తర్వాత పప్పుల్ని అద్దుతున్నాను. ఇంకోవైపు టర్న్ చేసి మళ్ళీ పప్పుల్ని అద్దుకొని నువ్వులను కూడా వేసుకొని ఒత్తుకోవాలి. తర్వాత చెగోడీని చుట్టుకోవాలి. రెండో పద్ధతి, చెగోడీ చేసిన తర్వాత పప్పును అద్దడం అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా చెగోడీ చేసిన తర్వాత ఒక బద్దని తీసుకొని తిప్పుకుంటూ పప్పుని అద్దుకోవాలి. మనకి ఎంత కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు, కానీ చెగోడీ లావుగా ఉండాలి, లేకపోతే అది షేప్ అవుట్ అవుతుంది. ఇదే విధంగా అన్ని చెగోడీలని చేసుకోవాలి.
పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యే లోపల మిగతా చెగోడీలను చేసి పెట్టుకోవాలి. బజార్లో దొరికే శనగపప్పు చెగోడీలు ఇలాగే ఉంటాయి, వాళ్ళు ఇలాగే చేస్తారు. ఇవి చాలా గుల్లగా టేస్ట్గా ఉంటాయి. నూనె కాగిన తర్వాత 1 బై 1 చెగోడీలని నూనెలో వేసుకోవడమేను. చెగోడీల డీప్ ఫ్రై అనేది మీరు ఇండక్షన్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై మోడ్లో పెట్టి చక్కగా వేచుకోండి, గ్యాస్ ఆదా అవుతుంది. కొద్దిసేపు వేగిన తర్వాత వాటిని నెమ్మదిగా వేరే వైపుకు తిప్పుకోవాలి చూపించిన విధంగా. ఒంటిపూట బళ్ళు స్టార్ట్ అయిపోయాయి కదా, సాయంకాలం అయ్యేసరికి పిల్లలు ఇంట్లోనే ఉంటారు, స్నాక్స్ అవి కావాలి కదా, చేసి పెట్టుకుంటే ఇవ్వడానికి బాగుంటుంది. పప్పు చెగోడీలు అయితే ఇష్టంగా తింటారు. పండుగలకు కూడా చక్కగా చేసి పెట్టుకోవచ్చు. రెండో వైపు కూడా వేగిన తర్వాత వాటిని తీసి ఇంకో వాయి వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చెగోడీలని వేసుకోండి. చాలా గుల్లగా వచ్చాయి చూడండి. చూస్తే తెలుస్తుంది కదా ఎంత గుల్లగా ఉన్నాయో. ఇవి శనగపప్పు చెగోడీలే, వేరేగా మీదని అద్దలేదు. గుల్లగా ఉంచేస్తారు, అన్నీ బాగా వచ్చాయి. ఈరోజు 2 రకాల చెగోడీలు చేశాను. ఎక్కువ శనగపప్పు అద్దిన చెగోడీలు, తక్కువ వేసిన చెగోడీలు. పక్కా కొలతలతో చెప్పాను. మీరు కూడా చేసి ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.